బ్యాక్ టు న్యూస్. ఒక ప్లాన్ ప్రకారం సీఎం జగన్పై దాడి చేస్తారన్న టీడీపీ విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల ద్వారా టీడీపీ కుట్ర ఉందని స్పష్టం అవుతుందన్నారు. అదే రాయ్ లోకేష్ కి ఇస్తామని ఆ ప్రాంతంలోని ఎవరైనా రాయితో కొట్టించుకోవాలని విరుచుకుపడ్డారు పెద్దిరెడ్డి. కృష్ణా జిల్లాలోని గతంలో పాదయాత్రకు ఇప్పుడు బస్సు యాత్రకు అనూహ్య స్పందన రావడం వల్లనే కుట్రకు తెరలేపారని ఆరోపించారు మంత్రి. మనం గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదాలు వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. దానికి తోడు ఈ సిద్ధం సభలు విజయవంతం కావడం, ఆ తర్వాత ఈ బస్సు యాత్ర సభలని కూడా విజయవంతం కావడం, ఈ ఓర్వలేని తనం ఎక్కువగా రాజకీయ పార్టీలు ఏదైతే కూటమిగా ఏర్పడినాయో వాళ్ళలో కనపడుతూ ఉంది. మొదటి నుంచి కూడా మేము కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. బస్ యాత్రలో కానీ, అంతకుముందు సిద్ధం సభల్లో కానీ తగిన సెక్యూరిటీ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాము. అయినా కూడా ఇది అనుకోని సంఘటన. ఇదంతా కూడా